స్వాధీన వల్లభ శివ గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటి అంటే తన అధీనమును ఉండే వల్లభుడైన కామేశ్వరుణ్ణి కలిగినది. అంటే ఆ కామేశ్వరుడు తన అధీనంలోనే ఉన్నాడు. అంటే భర్తని తన అధీనంలో ఉంచుకున్నది. ఎలా ఉంచుకుంది? అరిచేసి గోల్ చేసేసి ఉంచుకుందా? కాదు, వివాహం అయినప్పుడే బ్రహ్మగారికి చెప్పిందట. మరి చిదగ్నిగుండ సంభూతగా ఉద్భవించింది కదా అమ్మవారు. ఇంత అందమైన తల్లి ఉద్భవించింది, ఈవిడిని కాపాడడం ఎలా అని చెప్పి దేవతలందరికీ అదొక సమస్య అయిపోయింది. ఈవిడికి వివాహం చేస్తే రక్షించగలం ఈవిడిని అని చెప్పి ఏమవుతారు, మరి అందరినీ వివాహం చేయలేరుగా, ఎవరితో అంటే వాళ్ళతో చేయలేరుగా. ఆవిడ ఎప్పుడు ఏ అవతారం దాల్చినా శివుడే కదా భర్త. వచ్చాడట ఆయన. ఎలా వచ్చాడండి? బూడిద రాసుకుని పాములు చుట్టుకుని పులిచర్మాంబరధారియే వచ్చాడు. ఇలా ఉన్నాడు. అయినా ఆవిడేం చూడలేదండి. చూసి ఈయన్ని వివాహం చేసుకుంటావా అని అడిగితే చేసుకుంటాను అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు అమ్మవారు. ఏమని? నేను ఏం చేసినా ఆయన నాకు ఎదురు చెప్పకూడదు, అలా అయితేనే నేను వివాహం చేసుకుంటాను. అలా అన్న తర్వాత ఒప్పుకున్నారటండి. ఆయన ఒప్పుకుని వివాహం చేసుకున్నారు. వివాహం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్వామివారు నిజంగా అడగట్లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనకి నచ్చని పనులేవి ఆవిడ చేయదు. అది మెయిన్ కావాల్సింది. అందుకని మనసెరిగి ప్రవర్తించేది. కాబట్టి ఏమైంది? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అందుకే అంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ యొక్క చూడండి, బండాసురుడి యొక్క కుమారులందరూ ధ్వంసం చేసేస్తూ ఉంటే విఘ్న యంత్రాలు వాళ్ళటండి, విఘ్నాలు కలిగే యంత్రాలు తయారు చేసి పెట్టేస్తున్నారు. అలా ఏం చేయాలి? అప్పుడు గణపతి ఉద్భవం చూడండి ఎంత బాగా జరిగిందో. శ్రీ విద్యా గణపతి అక్కడే జన్మించాడు. శ్రీ విద్యా గణపతి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు యొక్క కళ్ళల్లో చూడగానే గణపతి ఉద్భవించాడు. ఎంత ఆశ్చర్యం అండి! అంటే అక్కడ ఎంత అండర్స్టాండింగ్ ఉంది చూసారా? అంటే కనుచూపుతోనే వాళ్ళు సృష్టి చేసేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే సృష్టిలో మైథునం లేని జంతువు ఏదైనా ఉందంటే నెమలి కదా. అవునండి. పురుష నెమలి, మగ నెమలి పురివిప్పి ఆడిన తర్వాత ఆ చెమట బిందువు నుంచి ఆ స్త్రీ నెమలికి, ఆడ నెమలికి గర్భం దాల్చి మళ్ళీ గుడ్లు పెడుతూ ఉంటుంది. కృష్ణుడు ఏం చేశాడండి? నెమలి పింఛం ధరించాడు. ఎందుకు ధరించాడు అంటే 16,000 మంది భార్యలు ఉన్నా కూడా నేను బ్రహ్మచారిని అని చెప్పాడు. అంటే ఇక్కడ దేవతలకి మనం అనవసరమైన మైలలు అంటించకూడదు, ఏవేవో చూపించేస్తూ ఉంటారు. అలాంటి మహిళలు మనం అంటిస్తే పాపం కూడా. ఇక్కడ అందుకే కామేశ్వర ముఖాలోక కళ్ళ యొక్క కాంతితో గణపతి జన్మించాడు. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ చూడండి. అది నేను ఏం చేసినా ఆయన ఎదురు చెప్పకూడదని ఆవిడ వాగ్దానం తీసుకుంది. కానీ ఆయనకి నచ్చిన పనులేవి ఆవిడ చేయదు. అందుకని ఎప్పుడు భేదం వస్తుంది? ఏం రాదు కదా. అందుకే ఏమైంది? స్వాధీనంలో ఉన్నాడు ఆయన. ఇది స్వాధీనంలో ఉండడం అంటే అది. ఆయనకి నచ్చిన పనులేవి, ఆయన నోరు తెరిచే పనులేవి ఆవిడ చేయట్లేదు. పొద్దున్నే 4 లేవాలంటే లేచిపోతుంది. సో ఇల్లు శుభ్రం చేసుకోవాలా, నాకు ఇది కావాలి, నాకు తువ్వాలు కావాలి, నాకు బ్రష్ కావాలి అని అడగక్కర్లా. సదాశివుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆ తల్లి భారీగా ఉన్నప్పుడు ఆయనకు ప్రశాంతత కాక ఆయన ప్రశాంతంగా ఎందుకు ఉంటాడంటే ఆయనకు కావాల్సినవన్నీ ఇవి అడగక్కర్లా, ఆయన నోరు తెరిచి అడగక్కర్లా. కాబట్టి ఏమైంది? స్వాధీనంలో ఉన్నాడు. ఇలా ఉన్న భార్యకి ఏ భర్త స్వాధీనంలో ఉండడు? అవును, నిజమే కదండి, నిజమే కదా. శివ స్వాధీన వల్లభ. ఒకవేళ ఉండలేని వాడైతే అతని కర్మ వాళ్ళ భార్య అన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఉండలేని వాళ్ళు ఉంటే ఇక వాళ్ళ గత జన్మ. ఇక్కడ మళ్ళీ స్వామివారు కూడానండి అంత చేస్తున్నా ఆవిడ ఏమనలేదు. ఆవిడ చేసేదంతా కూడా చూసి ఆనందపడ్డారు తప్ప విమర్శించలా. అందుకని ఏమైంది? స్వాధీన వల్లభ, తన అధీనమును ఉండే వల్లభుడైన కామేశ్వరుడు కలది. ఇక్కడ మనం దీనికి లోతైన అర్థం తెలుసుకుంటాను. అందరూ చక్కగా వినండమ్మా, విని తరించండి. శివశక్తుల యొక్క జంట విడదీయలేనిది. కదండి, ఎలా విడతీస్తారు? శక్తి లేకపోతే శివుడు ఏమీ చేయలేడు అని చెప్తోంది ఇక్కడ. శివశక్త్యాయుక్తో ప్రభావితం. శివుడు కూడా ఆవిడ లేదే నేనేం చేయలేనని చెప్పారుగా సౌందర్యలహరిలో చెప్పేశారు. ఎందుకని నచేదేవందేవో నకలు కుశల స్పందితం, ఆయన ఏం చేయలేడు ఆవిడ లేకుండా అని చెప్తూనే శ్రీచక్రంలో ఉండే బిందువు శివుడిగా, త్రికోణమేమో అమ్మగా ఉంటుంది. కొంతమంది బిందువే అమ్మంటారు. అంటే బిందువుకి ఆధారము
త్రికోణమే. బిందువుకి ఆధారము త్రికోణమే అంటే శివుడికి ఆధారము తల్లే, భర్తకి ఆధారము భార్యే. నిజమే కదండి. అందుకని ఏం చేయాలండి భర్తలు? అక్కడ శివుడు చేసింది ఏంటి? ఎల్ల వేళలా భార్యకి అర్ధ భాగం శరీరంలో ఇచ్చి గౌరవించాడండి. ఆవిడ శక్తి స్వరూపిణి. నిజంగా చెప్పాలి అంటే మరి బిందువుగా ఆయన ఒక చోట కూర్చుంటే ఆవిడ అంతా చక్కబెట్టి వస్తుంది. అంతే కదండి. అంటే ఒక పురుషుడు ఆఫీస్లో పనిచేసి ఇంత ధనాన్ని ఇస్తే తను ఎంత శక్తిగా మరి ఎంత వ్యవస్థ నడిపిస్తుందండి. ఇదే కుటుంబాన్ని నడిపిస్తామంటే సామాన్యమైన విషయం. అలాంటి నడిపిస్తున్న తల్లిని వ్యంగ్య భాషలతో వెటకారంతో బాధ పెట్టలేదు శివుడు, తన ఇష్టమని వదిలేశాడు. దీనికి ఉదాహరణ మీనాక్షి దేవాలయం కదా. నిజమే. ఆయన ఏం మాట్లాడలేదు సుందరేశ్వరుడు. ఆవిడ తామసికంలోకి వెళ్ళిపోయి రాత్రంతా కూడా ఏదో జరిగిందని అంటూ ఉన్నా ఆయన ఏమైనా మాట్లాడారా? ఏం లేదు. ఎందుకో సృష్టి ధర్మమేమో ఏదో ఉంది దాంట్లో, మూల నిగూఢమైన రహస్యం ఉండి అందుకే వెళుతోందని చెప్పి హాయిగా సుందరేశ్వరుడు అందంగా కూర్చుని నవ్వుతూ ఉన్నాడు ఆయన అక్కడ. అంటే చూడండి ఇక్కడ ఏంటంటే శివకామేశ్వరాంకస్త శ్రీమాత అనే మొదటి పాదం నుండి స్వాధీన వల్లభ అనే పదం వరకు 54 పదాలు. 54 పదములు అన్ని వేదాంతాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి 54 మనం శ్రీమాత దగ్గర నుంచి మొదలుపెట్టి స్వాధీన వల్లభ అనే నామం వరకు మొత్తం వేదాంతం అంతా ఉంది ఇందులో. సృష్టి కూడా ఉంది కదండి. అవునవునండి, నిజమేనండి. ఎంత మధురమైనదో లలిత సహస్రనామం ఆలోచించండి. ఇంకా చెప్తాను నేను ఇప్పుడు. శివ ఈ నామం యొక్క గొప్పతనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మనం. శివ 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 శక్తి లేనిది శివుడు ఏమీ చేయలేదని మనం చెప్పుకున్నాంగా. అది ఎలాగో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. శివ అంటే షకార ఇకార వకార అకారములు. చూడండి, షాకి ఇకారం కల్పిస్తే శివ. ఈం అనేది తురియ అక్షరం, మనం ఒకసారి చెప్పుకున్నాం. అవునండి, తురియం అంటే మొత్తం అంతా తానే ఉండేది ఇవం. ఈ శివ అంటే షా ప్లస్ అకారం అంటే ఇప్పుడు జనరేషన్కి అర్థమవుతుందో లేదో, షా ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ వా శివ. ఈ శివాలోంచి ఈ తీసేయండి బయటికి. శివాలోంచి ఈ షీకి ఇకారం తీసేయండి, ఏమవుతుంది? శవ. అంటే శక్తి లేకపోతే శక్తి ఉంటే నువ్వు శివుడివి, శక్తి లేకపోతే శవానివి. అంతే కదండి. అర్థమైందా? నీలో ఇందులో ఉన్న ఆత్మ లేకపోతే ఇంకేముందండి? ఆత్మ కాదండి, శక్తి. శక్తి, ఆత్మకి శక్తి చేకూరితేనే. ఒకవేళ శరీరంలో ఆత్మ ఉన్నా కూడా శక్తి లేకపోతే చేతనంగా మారిపోతాం కదండి. ఇక్కడ అర్థమైందా అండి? ఇప్పుడు చెప్పండి, అమ్మవారు ఎక్కడుందో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోండి. నువ్వు బతికుండి ఊపిరి తీలుస్తున్నావు అంటే కారణం ఎవరయ్యా అంటే అమ్మా. ఆమె గనక మనలో ఉంటే చైతన్యంగా ఉంటాం. అందుకే షకారంలోంచి షీలోంచి ఇకారం తీసేస్తే శవ, అదే అమ్మ వచ్చి చేరితే శివ. అందుకే ఈ నామానికి అర్థం ఇంకోటి చెప్పనా నేను? పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. అమ్మ కూర్చున్న మాత్రం చేతనే, అమ్మకుండే కుర్చీలు ఉన్నాయి 5 కోళ్ళు కదా, అమ్మ కూర్చుంటేనే పంచబ్రహ్మలు, అమ్మ లేకపోతే పంచప్రేతములు. ప్రేతములు అంటే శవములు. ఈ నామం గొప్పతనం చూడండి. అంటే నీలో శక్తి ఉంటేనే నువ్వు శక్తిమంతుడిగా జీవిస్తున్నావు. అమ్మ లేకపోతే లీనమైపోయావు, నాయనలో లీనమైపోయావు, తండ్రిలో. ఇక్కడ ఇంత బాగా వివరిస్తూ ఉంటే ఎక్కడో చూస్తున్నాం. అందుకే చెప్పింది ఆవిడ, అంతర్ముఖంగా చూడండి ఎర్రా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపల చూడండి ఎర్రా నేను కల్పిస్తాను అంటే ఇకారాన్ని చూడమని అర్థం. అందుకే హంస రూపంలో ఉంది. హంస అంటే ఊపిరి. నీ ఊపిరినే నేను అనుసంధానం చేసుకుని ఉన్నాను రా అంటే అర్థం ఏంటి అంటే నేను ఉంటేనే నీకు ఊపిరి ఉంటుంది, నేను లేకపోతే నీ ఊపిరి ఆగిపోతుంది అని ఇక్కడ అర్థం. స్వాధీన వల్లభ, నీ స్వాధీనంలోనే నేను ఉన్నాను. నా స్వాధీనంలో ఎందుకున్నాడు చూడండి. నా స్వాధీనంలో శివుడు ఎందుకున్నాడు అంటే నా ఊపిరై నేను ఉన్నాను. నేను వెళ్ళిపోయిన రోజు నువ్వు శవాన్ని అయిపోయి ఆయనలో కలిసిపోతావు. లైకారకుడు కదా, అందుకే లైకారకుడు అంటారు ఆయన. ఇంతటి మహిమాన్వితమైన నామాల్ని
నాకు తెలియజెప్పే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మీలాంటి ఉపాసకులు ఇలా చెప్తేనే కదండి మన ధర్మం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈనాటి యువత కూడా తెలుసుకుంటూ ఉంటుంది కదండి. తెలుసుకోవాలి. కేవలము ఆధ్యాత్మికత అంటే ఏదో గుడి 10 నిమిషాలు పారాయణ కాదండి, దీపం పెట్టేస్తాము, ఏదో మనం పూజ చేసేసుకుంటాం వెళ్ళిపోతాం అన్నది కాదు. పెట్టాలి, గృహానికి కావాల్సిన బలం ఇవ్వాలి, కానీ మన ఆత్మకు కావాల్సింది, మన మనసుకు కావాల్సింది కూడా తెలుసుకోవాలి కదా. ఆకలేస్తోంది అంటే ఏమనేవారు, ఇప్పుడు పిల్లలు అంటున్నారో లేదో, నేను ఇప్పటికీ అంటాను, నా ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు రా అన్నం పెట్టండి అంటాను. అంటే ఎక్కడున్నాడు రాముడు అంటే నీలోనే ఉన్నాడు కదండి, ఇది తెలుసు. అందుకే చాలా మన పెద్దలమ్మ అన్నీ మనకి తెలిసేలాగా ఎంత ఆత్మారాముడు వాడుక భాషలో ఎంత తేలిగ్గా అంటే రాముడు ఎక్కడున్నాడు అంటే నీ ఆత్మలో ఆత్మై ఉన్నాడు. ఇది తెలిపే ప్రయత్నమేనమ్మా ఇదంతా. అంటే చాలామంది పెద్దలు ప్రవచనకర్తలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక గృహిణిగా సామాన్య భాషలో మీ అందరికీ అందించాలనేదే నా తాపత్రయం. తప్పకుండా తెలుసుకోవడమే కాకుండా దాన్ని అర్థం చేసుకుని పరిపూర్ణమైన భక్తితో అమ్మని కొలుస్తారని ఆకాంక్షిస్తూ మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. మీలాంటి దేవీ ఉపాసకులు ముందుకు వచ్చి ఇలాంటి తత్వ విచారణ చేస్తేనే కదండి తెలిసేది, అందరికీ తెలిసేది, సామాన్యులందరికీ తెలియాలి అంటే ఇప్పుడు మీలాంటి వారు రావాలి బయటికి, ఇప్పుడున్న వ్యవస్థకి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని పక్కదోవ పట్టేస్తున్నాయండి. ఈ పక్కదోవ పడుతున్నటువంటి దాన్ని కనీసం అందరు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు పీఠాధిపతులు కూడా జైత్రయాత్రలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? వారి ముందు నేను కలుపు మొక్క, కానీ నాకు తెలిసినంత, నా గురువులు నాకు అందించినటువంటి జ్ఞానాన్ని, ముఖ్యంగా స్త్రీలు. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా బలహీనపడాలన్నా బలపడాలన్నా స్త్రీలే ముఖ్యం. దేనికైనా స్త్రీనేనండి. ఒక ఇల్లు బలంగా తయారవ్వాలన్నా స్త్రీనే, బలహీనపడాలన్నా స్త్రీనే కదా. ఇప్పుడు ఒక ఈ పారాయణ అనే గృహాన్ని బాగు చేయాలన్నా స్త్రీలే, పడగొట్టాలన్నా స్త్రీలే. పడగొట్టే స్థితికి వెళ్ళిపోతుంది పారాయణ. స్త్రీ వల్ల రాజ్యాలే కోల్పోయినాయి. ఇప్పుడు ఎందుకు చెప్తానండి, ఎవరి మీద కోపం కాదమ్మా నాకు. ఇంత ఉన్న లలితా సహస్రనామాన్ని మనం ఎంత గౌరవించాలి, ఎంత ఆదరించాలి, ఎంత భక్తితో చదవాలి. ప్రతి ఒక్క గుడిలో చక్కగా అందరూ కూడా ఈ ఒక్క లలితా సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారి కృపకి పాత్రలు కండి. మళ్ళీ మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.